శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు సెప్టెంబర్ 12, 2024. బాప్దాదా గారి సాకార మహావాక్యాల సారాన్ని విందాం. మధురమైన పిల్లలారా, బ్రాహ్మణులు శిఖ, శూద్రులు పాదాలు. ఎప్పుడైతే శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవుతారో అప్పుడు దేవతలుగా అవ్వగలరు. ప్రశ్న: మీ ఏ శుభ భావనను కూడా మనుష్యులు వ్యతిరేకిస్తారు? జవాబు: ఈ పాత ప్రపంచం సమాప్తమై కొత్త ప్రపంచం స్థాపన అవ్వాలనేదే మీ శుభ భావన. అందువలన ఈ పాత ప్రపంచం వినాశనం అయ్యే తీరుతుందని మీరు చెప్తారు. దీనిని కూడా మనుష్యులు వ్యతిరేకిస్తారు. మరొక ప్రశ్న: ఈ ఇంద్రప్రస్థ సభ యొక్క ముఖ్యమైన నియమమేది? జవాబు: పతితులైన ఏ శూద్రులను ఈ ఇంద్రప్రస్థ సభకు తీసుకురాకూడదు. ఒకవేళ ఎవరైనా తీసుకొస్తే వారికి కూడా పాపం అంటుకుంటుంది. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: పూల తోటలోకి వెళ్లేందుకు లోపల ఉన్న కామ క్రోధాలనే ముళ్లను తీసేయాలి. శాపం లభించే పనులేవీ చేయరాదు. రెండో పాయింట్: సత్యఖండానికి అధికారులుగా అయ్యేందుకు సత్యనారాయణుని సత్యమైన కథను వినాలి, ఇతరులకు వినిపించాలి. ఈ అసత్యమైన ప్రపంచం నుండి అతీతంగా దూరమైపోవాలి. ఈరోజుటి వరదానము: లైట్ ఆధారంతో జ్ఞాన యోగాల శక్తులను ప్రయోగం చేసే ప్రయోగశాలి ఆత్మాభవ. వివరణ: ఎలాగైతే ప్రకృతి యొక్క లైట్ సైన్స్ వారి అనేక ప్రకారాల ప్రయోగాలను ప్రాక్టికల్లో చేసి చూపిస్తుందో, అలా మీరు అవినాశి పరమాత్మ లైట్, ఆత్మిక లైట్తో పాటు ప్రాక్టికల్ స్థితి యొక్క లైట్ ద్వారా జ్ఞాన యోగాల శక్తులను ప్రయోగించండి. ఒకవేళ స్థితి మరియు స్వరూపం డబల్ లైట్గా ఉంటే ప్రయోగం యొక్క సఫలత చాలా సహజంగా కలుగుతుంది. ఎప్పుడైతే ప్రతి ఒక్కరూ స్వయం పట్ల ప్రయోగంలో నిమగ్నమవుతారో అప్పుడు ప్రయోగశాలి ఆత్మల శక్తిశాలి సంఘటన తయారవుతుంది. స్లోగన్: విఘ్నాల అంశం మరియు వంశాన్ని సమాప్తం చేయువారే విఘ్న వినాశకులు. అచ్చా. ఓం శాంతి.